రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు ఓల్డ్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రెడ్ బుక్ పాలనతో అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన వ్యక్తులపై దాడులు, అక్రమ అరెస్టులతో రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించారని వారు తెలియజేశారు. అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగం ఒక గొప్పతనం. అటువంటి గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆయన పక్కకు పోయి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. అందరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి మీద ఒక్కొక్కరి మీద 10 కేసులు, 15 కేసులు, విశాఖపట్నం, అనంతపూర్, కర్నూలు, ఎట్లంటే అట్లా ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని వాళ్ళకు నచ్చినట్టు చేసుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ క్షోభించేలాగా ఈరోజు కూటమి ప్రభుత్వము ఈరోజు ఇంత దారుణంగా డిపార్ట్మెంట్ను వాడుకొని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా వాళ్ళు ముందరికి పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే అంబేద్కర్ గారు వీళ్ళకి ఇప్పటి నుంచైనా మంచి బుద్ధి కల్పించాలి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేసే బుద్ధి కల్పించాలని అంబేద్కర్ గారు చూడాలి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆమోదించినటువంటి దినం 75 సంవత్సరాలు వజ్రోత్సవం జరుపుకునేటువంటి పరిస్థితి. ఇది ప్రపంచం లేకల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఇంతటి పెద్ద దేశానికి ఆయన అంటే రాజ్యాంగం ఎలా ఉండాలి, సామాన్యమైనటువంటి ప్రజల కానుంచి మొదలు పెట్టుకొని ఉన్నతమైన వాళ్ళ వరకు సామాజిక భద్రత,